హాయ్ హలో వెల్కమ్ టు మెగా మీడియా పాలిటిక్స్. ఈరోజు పర్టికులర్గా మాట్లాడుకోవాల్సిన విషయం ఏదైనా ఉందంటే ఓన్లీ సుగాలి ప్రీతి. ఎక్కడ చూసినా సుగాలి ప్రీతి ఈ రోజున టాపిక్, హాట్ టాపిక్ మారి. ఈ ఇన్సిడెంట్ జరిగి దాదాపు 9 సంవత్సరాలు అయింది. ఇన్ని సంవత్సరాలలో ఏ ఒక్కరు కూడా ఈమె కేసు గురించి పట్టించుకున్నది లేదు. ఈ రోజు మట్టికి చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారికి పైన అగేనెస్ట్ గా సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మ ఎవరైతే ఉన్నారో ఆమె వెళ్లి గన్నవరం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ రేజ్ చేయడం అయితే జరిగింది. లైక్ ఈ ఇన్సిడెంట్ ని చూసుకున్నట్టయితే ఆమె చేయడానికి పర్టికులర్ రీజన్స్ పాయింట్లు మెన్షన్ చేసింది కొన్ని. అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ గారు బహిరంగంగా నాకు న్యాయం చేస్తా అని చెప్పారు, అది ఇంతవరకు జరగలేదు అని చెప్పి ఒక పాయింట్ మెన్షన్ చేసింది. దాని తర్వాత చూసుకున్నట్టయితే ఎవరైతే కేసులో ఇన్వాల్వ్ అవుతున్నారో వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి నాకు న్యాయం జరిగేలా చేయలేదని చెప్పి ఈ పాయింట్ ని కూడా మెన్షన్ చేసినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ. లైక్ ఈ ఇన్సిడెంట్ లో బేస్ చేసుకుని ఆయన పవన్ కళ్యాణ్ గారి పైన ఎఫ్ఐఆర్ అయితే ఇంకా ఎఫ్ఐఆర్ కాపీ జరిగిందో జరగలేదో, చేస్తారో చేయరో అని చెప్పి కంక్లూజన్ లో పెట్టి ప్రెస్ మీట్ లో మాట్లాడినటువంటి పరిస్థితి అయితే అక్కడ చూసుకోవచ్చు మనం. ఎవరైతే సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మ ఉన్నారో ఆమె వెళ్లి పవన్ కళ్యాణ్ గారి పైన కంప్లైంట్ రేజ్ చేయడం జరిగింది. ఇప్పుడు కేసు విషయంలోకి వెళ్తే కనుక కేసు జరిగింది 2017 ఆగస్ట్. సుగాలి ప్రీతి అనే పాప ఎవరైతే ఉన్నారో 10th క్లాస్ చదువుతుంది. ఆమె ఒక 15 years ఓల్డ్ గర్ల్. ఆమె చదువుకుంటూ ఒక హాస్టల్లో ఉండేది. ఆ హాస్టల్లో ఉన్నప్పుడే ఎవరైతే ఆమె పైన లైంగిక దాడికి పాల్పడినారని చెప్పి ఏదైతే సుగాలి ప్రీతి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వెళ్లి కంప్లైంట్ రేజ్ చేయడం జరిగింది. ఎవరెవరి పైన? స్కూల్స్ కరెస్పాండెంట్ జనార్దన్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, దివాకర్ రెడ్డి, వీళ్ళ ముగ్గురు పైన కూడా కేసు ఫైల్ చేయడం అయితే జరిగింది. ఫైల్ చేసిన తర్వాత కొన్ని రోజులకే వాళ్ళ ముగ్గురు కూడా బెయిల్ పైన బయటకు వచ్చేసి దాని తర్వాత ఈ కేసు పోలీసుల నుండి సిబిఐకి అప్పగించడం జరిగింది. సుగాలి ప్రీతి ఇన్సిడెంట్ పైన 2019 లో చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఉంది. అప్పుడు ఎటువంటి పరిష్కారం అయితే జరగలేదు. 2017 లో ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి అప్పటి నుండి ఇప్పటిదాకా 19 దాకా ఎటువంటి పరిష్కారం అయితే జరగలేదు. 2019 తర్వాత 2020 లో కర్నూలు ర్యాలీలో సుగాలి ప్రీతికి న్యాయం జరగాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆ ర్యాలీలో ముఖ్య ఉద్దేశంగా సుగాలి ప్రీతికి న్యాయం జరగాలని చెప్పే ఇన్సిడెంట్ ని ఆయన ఎజెండాగా పెట్టుకొని ఆ ర్యాలీని కొనసాగిస్తూ ఆమెకు న్యాయం జరిగే వరకు కూడా నేను నా పోరాటాన్ని ఆపనని చెప్పి ఏదైతే పాయింట్ మెన్షన్ చేసిండో దాన్ని బేస్ చేసుకుని ఈ రోజు సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మ కేసు ఫైల్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే సుగాలి ప్రీతి ఇన్సిడెంట్ తర్వాత దాని తర్వాత 2019 లోనే జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఫామ్ అయింది. దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారు ర్యాలీలో ఈ పర్టికులర్ పాయింట్ మెన్షన్ చేయడంతో సిబిఐని ఇన్వెస్టిగేషన్ చేస్తుంది సిబిఐ కాబట్టి వాళ్ళని పిలిపించి అడగడం జరిగింది. దాని తర్వాత మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ కేసును ఫీడప్ చేయడానికి వాళ్ళు కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ మనకు చూపించినట్టు కనిపిస్తా ఉంది. విజ్ఞాపన విరమించుకుంటా ఉన్నాను. సుగాలి ప్రీతి విషయం దయచేసి రాష్ట్ర పోలీసు మీద విశ్వాసం లేకపోవడం కాదు, న్యాయం జరగలేదు కాబట్టి ఇప్పటికైనా సరే, ఆల్రెడీ నేను ఎస్పీ గారు మాట్లాడాలని తెలిసి వచ్చింది నాకు, సిబిఐకి దీన్ని అప్పచెప్పచ్చు కానీ ప్రీతి కేసుని మీకు స్థానికంగా ఉంటే స్థానిక నాయకులు దీన్ని ప్రభుత్వం చేస్తా ఉన్నారని తెలిసి వచ్చింది నాకు. అందుకని సిబిఐకి అప్పగించండి ఈ కేసు. ఒకవేళ మీరు సిబిఐకి అప్పగించని పక్షంలో మేము చాలా ఇక్కడ కూర్చొని ఇదే ప్రాంతంలో ఇంకొకసారి నిరాహార దీక్ష కూర్చొని ఒక రోజు నిరాహార దీక్ష కూర్చొని అప్పుడు కూడా మీరు వినకపోతే పరిస్థితులు ఎవరి చేతిలో ఉండవు. దయచేసి దీన్ని దృష్టిలో పెట్టుకోండి. ఇక్కడ స్పెసిఫిక్ గా చూసుకున్నట్టయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ కేసు గురించి మాట్లాడాలంటే చెప్పచ్చు, కానీ ఇక్కడ ఏమైతుందంటే ఒక ఎవిడెన్స్, పర్టికులర్ ఎవిడెన్స్ ఏవైతే ఉన్నాయో సుగాలి ప్రీతి ఇన్సిడెంట్ అప్పుడు ఆ ప్రొడ్యూస్ చేసిన ఎవిడెన్స్ కూడా ఒక్కటి కూడా ఇప్పటి వరకు కూడా అక్కడ లేవు. లైక్ అవేమైనాయి, ఎవరైనా కావాలనే అవి లేకుండా చేశారా, దాంట్లో నిందితులా, లేకపోతే కావాలనే ఆమెకు న్యాయం జరగదు చేస్తున్నారా అనేది ఇక్కడ తెలియాల్సింది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఎవిడెన్స్ లేనప్పుడు ఖచ్చితంగా న్యాయం అనే జస్టిస్ ఎవరికి కూడా జరగదు. అదే పాయింట్ ని పవన్ కళ్యాణ్ గారు పర్టికులర్ గా మొన్న రీసెంట్ గా ఒక సభలో మెన్షన్ చేసి మాట్లాడినారు. సుగాలి ప్రీతి ఇన్సిడెంట్ లో న్యాయం జరగాలని కొట్లాడింది నేనే, కానీ అక్కడ లైక్ న్యాయం జరగాలంటే నేను మాట్లాడాలి, దానికి ఎవిడెన్స్ కావాలి, ఎవిడెన్స్ ఒక్కటి లేకుండా చేసినారు అని చెప్పి మాట్లాడాను. అంటే అప్పుడున్న గవర్నమెంట్ ఎవరిది? వైఎస్ఆర్సీపీ, జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఇక్కడ వాళ్ళు ఉన్నప్పుడు ఈ సాక్ష్యాలన్నీ మాయమయ్యాయా, లేదంటే కావాలని మాయం చేసిరా? ఈ ఇన్సిడెంట్ అయింది మాత్రం చంద్రబాబు నాయుడు గారి హయాంలో అని చెప్పి ఇక్కడ తెలుపుతున్నారు. లైక్ ఇక్కడ లోపం ఎవరిలో ఉంది? ఏ గవర్నమెంట్ కరెక్ట్ గా పనిచేయకపోవడం వల్ల ఈ ఇన్సిడెంట్ అనేది
ఇంకా కొనసాగుతా ఉంది. ఆ పాపకి ఇప్పటి వరకు కూడా న్యాయం జరగలేదు. ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఆ పాప ఇన్సిడెంట్ పైన ఇనిషియేటివ్ తీసుకొని మాట్లాడుతున్నారో ఆమెకు అగేనెస్ట్ కదా ఈ రోజు చూసుకున్నట్టయితే ఎవరైతే సుగాలి ప్రీతి వాళ్ళ మదర్ ఉన్నారో ఆమె వెళ్ళి కేసు అగేనెస్ట్ పవన్ కళ్యాణ్ చెప్పి నమోదు చేసి వచ్చింది గన్నవరం పోలీస్ స్టేషన్ లో. లైక్ ఇక్కడ చూసుకున్నట్టయితే జస్టిస్ జరగలేదు అనేది పక్కకు పెడితే ఇక్కడ ఇన్సిడెంట్ అయినప్పటి నుండి పోలీస్ వ్యవస్థ ఎటువంటి యాక్షన్ తీసుకుపోవడానికి గల రీజన్స్ ఏంటి? ఎవరైతే అక్యూజ్డ్ గా ఉన్నారో జనార్దన్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, దివాకర్ రెడ్డి వీళ్ళు ముగ్గురు కూడా వాళ్ళ అక్కడ నుండి బెయిల్ పైన బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు రిమైండ్ రావాలి, వాళ్ళ పైన కోర్టులో సెక్షన్స్ నడవాలి, జరగాలి. ఇవేవి ఎందుకు జరిపించలేదు? పలుకుబడి ఉందన్నా, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందన్నా, దేని వల్ల ఇవి జరగకుండా పోయినాయి? లైక్ దీని వెనకాల ఎవరున్నారు? ఇప్పటి వరకు కూడా అంతు చిక్కలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చారని చెప్పి ఆయన పైన రాళ్ళేస్తున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చేయిస్తున్నారేమో అనే కోణంలో కొంతమంది మాట్లాడుతున్నారు. లేదు పవన్ కళ్యాణ్ గారే కేసును ముందుకు సాగనివ్వట్లేదని చెప్పి ఇంకొంతమంది మాట్లాడుతున్నారు. లైక్ ఈ ఇన్సిడెంట్ గల కారణాలు ఏంటిది? దోషులు ఎవరు, నిర్దోషులు ఎవరు, అసలు ఏం జరిగింది? స్టే ట్యూన్ టు మెగా మీడియా పాలిటిక్స్.